అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయంత్రం దాదాపు ఒక 7:45 ఆ టైంలో ఇక్కడ బళ్ళారి చౌరస్తా నుంచి మనం కింద కేశవ గ్రాండ్ హోటల్ ముందర ఈ లారీ మీకు కనబడుతున్న ఈ లారీ యాక్చువల్గా ఆఫ్ రోడ్ కావడంతో రోడ్డు థర్డ్ లేన్లో వచ్చి నిలబడింది. ఇమీడియట్గా పక్కనే ఉండే మెకానిక్ షాప్ దగ్గరికి ఈ డ్రైవరు ఏ పేరు శ్రీనివాసులు కాదు, లక్ష్మీనారాయణ అండ్ వాళ్ళ ఫ్రెండు రామిరెడ్డి కదా, రామిరెడ్డి వీళ్ళు తర్వాత అందులోనే లక్ష్మీనారాయణ వాళ్ళకి సంబంధించిన అతను కూడా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళేసి వాళ్ళ ఫ్రెండ్ మెకానిక్ అయిన ఇంతియాజ్ను కూడా అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు అన్అటెండెడ్గా యాక్చువల్గా లారీ పక్కన దిగేసి చెక్ చేసుకుంటున్నారు దేనికి ఆఫ్ రోడ్ అయింది, మెకానికల్ కండిషన్ ఏంటి ప్రాబ్లం అనేది. ఆ టైంలో ఇంకో లారీ హైవే పైనుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చిన లారీ చాలా ఫాస్ట్గా వీళ్ళు రోడ్డు పక్కన ఉండే వాళ్ళని హిట్ చేసింది. దాంట్లో ఇద్దరు ఇక్కడనే స్పాట్ అయినట్టుగా మనకు క్లియర్గా విజిబుల్గా డెడ్ బాడీస్ ఇక్కడనే ఐడెంటిఫై అయినాయి. తర్వాత ఆ లారీ కూడా నిలబెట్టుకోకుండా పోవడంతో దాన్ని ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకుంటే అది కూడా ట్రేస్ అవుట్ అయింది ప్రస్తుతానికి. తర్వాత హాస్పిటల్కి వడ్డీ సీను ఇంతియాజ్ను హాస్పిటల్కి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది 108లో. వాళ్ళ కండిషన్కి అయితే డాక్టర్స్ అటెండ్ అవుతున్నారు. ఇమ్మీడియట్గా మా ట్రాఫిక్ ఎస్ఐ గారు అండ్ తర్వాత ట్రాఫిక్ టీము ఇన్స్పెక్టర్ గారు అందరూ వచ్చేసినారు ఇక్కడికి. వచ్చేసి ఇమ్మీడియట్ వాళ్ళని అటెండ్ కావడము, అంబులెన్స్లు తెప్పించడము, ఏమైనా సర్వే అయినారేమో చెక్ చేసుకోవడము, ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, ఇదంతా ప్రొసీజర్ అంతా అడాప్ట్ చేసుకున్నాము. ప్రస్తుతానికైతే ఈ సిచ్యువేషన్ అయితే ఇమ్మీడియట్గా లారీని ఆఫ్ రోడ్ తీసేస్తాం, ఇది క్రెయిన్స్ అవి తెప్పించేసి. తర్వాత ఆ మిగతా లారీ దానికి ఓనర్స్ ఎవరు ఎట్లా వచ్చింది, ఈ మిగతా కండిషన్స్ అన్నీ కొంచెం వీడియోగ్రఫీ చేసుకునేసి తర్వాత సీసీ కెమెరాలు కూడా దగ్గర ఉండే వాచ్ చేసుకొని అవన్నీ కూడా టేకప్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతారండి. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరి కండిషన్ అయితే హాస్పిటల్లో డాక్టర్స్ అటెండ్ అవుతున్నారు. కొంత శ్రీనివాసుల కండిషన్ వచ్చి క్రిటికల్గా అంటున్నారు. మిగతా మొత్తం అయితే ఇమ్మీడియట్గా అక్కడ కూడా మా 3 టౌన్ స్టాఫ్, మా 3 టౌన్ పోలీస్ టీం అంతా వెళ్ళేసి వాళ్ళకి అటెండ్ అవుతోంది. అటెండ్ కావడంతో కూడా వాళ్ళ కండిషన్ కూడా మేము చెక్ చేస్తున్నాం. అవసరం వస్తే బ్లడ్ అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మేము ఇమ్మీడియట్గా బ్లడ్ అది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర్లు, నేను ఆయనకి తమ్ముడిని. రోడ్డు పైన మనుషులు ఎలా వెళ్తారనేది కూడా డ్రైవర్కి తెలియదా? రోడ్డు దాడుతూ ఉంటే మనుషులని గుద్దుకొని వెళ్తారా? అదేవిధంగా అంటే ఎంతమంది వెళ్తే అంతమందిని చంపుకుంటూ వెళ్తారా? వీళ్ళ నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల 3 ప్రాణాలు కోల్పోయారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. ఆ డ్రైవర్కి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఆ డ్రైవర్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుకుంటున్నాం. లక్ష్మీనారాయణ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేవాడు. ఆడ రోడ్డు పక్కన సైడ్కి నిలబెట్టి అవతల రోడ్డు దాడుతూ ఉంటే ఈ దారుణం జరిగింది. అంటే రోడ్డు దాడుతూ ఉంటే మనుషులు కనపడరా? ఏ విధంగా వెళ్తారా? రోడ్డు దాడుతూ ఉంటే మనుషులు దాడుతూ ఉంటే మనుషులపైన వెళ్తారా? సిటీలో ఏ విధంగా స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది, కంపల్సరీ స్పీడ్ లిమిట్ అనేది పాటించాలా. ఆ విధంగా నిర్లక్ష్యం చేసిన డ్రైవర్కి కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. లక్ష్మీనారాయణ భార్య, పిల్లలు లేరు, ఒకటే భార్య ఒకటే ఉంది. ఆమె పరిస్థితి కూడా ఆరోగ్య పరిస్థితి రీత్యా చాలా దారుణంగా ఉంది. ఆయన డ్యూటీకి వెళ్తేనే ఆ కుటుంబం గడిచే పరిస్థితి ఉంది. ఆమె కుటుంబ ఖర్చులకు గాను, మందులకు గాను డైలీ నెలకి వచ్చేసి 10,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. ఇప్పుడు ఆమెను ఎవరు ఆదుకోవాలి? ఆమె పరిస్థితి దుర్భరంగా ఉంది. ఆమె హాస్పిటల్ ఖర్చే నెలకి 20,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఈ మీడియా పూర్వకంగా నేను కోరుకునేది ఏమంటే పోలీసులు ఈ కేసును త్వరగా దర్యాప్తు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, నిర్లక్ష్యంగా చేసిన డ్రైవర్కి శిక్ష పడాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.